నమస్కారం అండి. రామలక్ష్మణులు ఇద్దరికి చెప్పాలి ఉంది కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రామలక్ష్మి. మీ గురించి చాలాసార్లు ఇంటర్వ్యూస్ చూసాము. అంటే చాలా సౌమ్యులైన ఫైట్ మాస్టర్స్ గా మీకు చాలా మంచి పేరు ఎక్కడ కనుక్కున్నా కూడా. ఆ సైడ్ మీ వైపు నుంచి అది తెలుసు, వీళ్ళిద్దరు చాలా సౌమ్యులు, నిజంగా రామలక్ష్మణ్ లాగే ఉంటారు అనేది. కానీ కొత్తగా ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే మీరు మళ్ళీ బ్యాక్ మీ విలేజ్ కి ఇలా కనిపించే విలేజ్ కి వెళ్ళిపోయి మీ విలేజ్ కి ఏదో చేయాలనుకుంటున్నారు, చాలా స్పిరిచువల్ అయిపోయారని ఎవరో చెప్తే విని నిజానికి చెప్పాలంది కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకుని మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను. ఈ జర్నీ ఎలా మొదలైంది, అసలు ఇలాంటి చేంజ్ ఎలా వచ్చింది మీలో, స్పిరిచువల్ జర్నీ ఎందుకు వచ్చింది? అంటే మీలో మీరు ఫైటింగ్ అనేది ఇంటర్నల్ ఫైట్ మొదలు పెడితే ఈ స్పిరిచువల్ జర్నీ వైపు వచ్చారా, ఎలా జరిగింది? అక్కడ ఘర్షణ ఎక్కువగా మాకు. అది ఇద్దరు ఎవరు ముందు రామ్ గారితో మొదలు పెడదామా, ఎలా మాట్లాడతారు? ఎవరైనా మాట్లాడే కంటెంట్ అర్థమయ్యేలాగా ఎవరైనా మాట్లాడినా ఒకటే. చెప్పండి లక్ష్మణ్ గారు. అంటే విలేజ్ అన్నారు కాబట్టి ఆ విలేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం కదా. ఓకే. నమస్తే తల్లి. అందరూ విలేజ్ వాళ్ళే. ఇప్పుడు లేటెస్ట్గా టౌన్ అయ్యింది. విలేజ్ అనేది పునాది మనకి. కాబట్టి మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ కారంచేడు మండలం నందిగుంటపాలెం చిన్న విలేజ్లో జన్మించాము. మేము 5 సంతానం. లాస్ట్లో మేము కవల పిల్లగా జన్మించాం. పుట్టినరోజు మా పేరు రామలక్ష్మణ్ని అందరూ చూడడానికి వచ్చి పిలిచారంట. ఆ పేరు పెట్టడం కొంచెం మేము ఇద్దరుగా ఒకటిగా ఉంటాం. ఊర్లో కొంచెం ఏదన్నా చిన్నప్పటి నుంచి మా మీద కొంచెం పేరు పెట్టారు కదా దానికి కాపాడుకుందామని. ఏదైనా ఎవరైనా శుభకార్యానికి వెళ్తున్నా మమ్మల్ని ఇద్దరు ఎదురు రామంటాం, ఒకే రకంగా ఉన్నామని. ఇట్లా చిన్న సెంటిమెంట్గా మమ్మల్ని వాడు మా నాయనమ్మ ఈశ్వరమ్మ, ఆవిడ దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. మా అమ్మ పాలు చాలా సారిగా అంటే మా అమ్మ నాయన దగ్గర పెద్ద ఎక్కువగా. ఆవిడ పొద్దున్నే అక్కడికి వెళ్ళాలని మమ్మల్ని మొహం చూసి ఎదురు వెళ్తాం. పొద్దున్న లేచిన తర్వాత మమ్మల్ని చూసికే బయటకు వెళ్దాం. ఇట్లా నెలపడిపోతే అది చూసి మమ్మల్ని చూస్తుంది. ఇట్లా కొంచెం సెంటిమెంట్లు మా నాయన మమ్మల్ని కొంచెం వాడటం స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ సెంటిమెంట్గా కొంచెం అన్ని పద్ధతిగా ఎలాంటి కొంచెం చిన్న ఆటకాలు వెళ్లకుండా పెద్దవాళ్ళు హెల్ప్ చేయటం. ఊళ్ళో సైకాలజీ కొంచెం ఒక మంచోళ్ళు అనే ఒక మంచోళ్ళని చెప్పించుకుంటుంటే ఒక విధమైన అది ఆనందం. మంచోళ్ళని అది ఆ టేస్ట్ తెలిస్తే మనిషి వెళ్ళాడు. మనిషి ఎంత మంచి మాట చెప్పారు నిజంగానండి. మనకు ఆ మంచోళ్ళని పిలుచుకునే ఒక రుచి అలవాటు పడితే ఇప్పుడు కూడా మనం మంచి పని చేసి ఆ మంచి వార్తను అనిపించుకునే వాళ్ళని ఎదురు చూస్తుంటాడు. అదే మన జీవితానికి మా జీవితానికి ఎంతవరకు నంది పలికిందని చెప్పాలి. అది మా ఒక్కదాన్ని ఎదురు చూసేవాళ్ళు. మేము హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అంటే ఒక మన హృదయం కరుగుద్ది. ఇంకొకసారి చెడ్డ పెంచడానికి అసలు అమ్మో మన పోతుంది అనే దీనికి రావడానికి అలా మంచి పనులు చేస్తున్నప్పుడు కొంచెం మేము చెడు వ్యసనాలు దూరంగా పోవడానికి ఉండడానికి కారణం కూడా మా ఫాదరే మా గురువు. మా నాన్నగారు మా గురువు అనమాట. ఆయన మా చిన్న వయసులో కొంచెం ఆయన చెడు తాగుడు, డ్రింక్స్, కోడి పందాలు, కిట్ట జోదాలు అని అలవాటు ఉండేవి. దానివల్ల మా ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆయన. ఆ స్కూల్కి అసలు వెళ్ళలేదు. 20 years అసలు ఏళ్ళు ముద్ర. స్కూల్కి అసలు అసలు లేదు, చదువుకోలేదు. చిన్నప్పుడు మేకలు కాసేవాడు బ్రదరు, నేను గేదెలు కాయడానికి వెళ్ళేవాళ్ళని. పొలం పనులు అంటే మేము ఎల్కేజీ స్కూల్కి ఎలా వెళ్తారు, ఎల్కేజీ పనికి వెళ్ళాము మేము. అంటే ఒక పత్తి తీయడానికి వెళ్ళడానికి నడవలేని సరిస్థితులు మా తాత భుజానికి తీసుకెళ్ళి పత్తి చేలో దించేవాళ్ళు. అలాంటి మా జీవితం ఎట్లాంటిది, ఒక అసలు అట్టడుగు జీవితం. అంటే ఏది ఒక ఆనందం తిండికి లేని ఒక పరిస్థితిలోంచి మా జీవితం స్టార్ట్ అయ్యింది. అలా ఎదుగుతూ మంచి పనులు చేస్తూ ఊర్లో మంచివాళ్ళు అనిపించుకుంటూ మా ఫ్యామిలీ కొంచెం బ్యాక్ పోవటం, మా ఫాదర్ వల్ల మా ఫ్యామిలీ కొంచెం బ్యాక్ వెళ్ళిన వల్ల మేము కొంచెం ఒకాకు వచ్చాము. పని చేసినందుకు మా మళ్ళీ కొంచెం ఫామ్ అయింది మా ఫ్యామిలీ. ఊర్లో మంచి పనులు చేసుకుంటాం. మా అన్నగారు కొంచెం మాకు రైట్ హ్యాండ్ లేకుండా. మీ పైన ముగ్గురు అన్నలేనండి? ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత అక్క. మా అన్నగారు కొంచెం మా ఫాదర్ నుంచి మా అన్నగారు హ్యాండిల్ చేయటం ఫ్యామిలీని, ముగ్గురిని కలిసి పని చేయటం, కొంచెం ఫ్యామిలీని లీడ్ తీసుకొచ్చాం. అప్పుడు బ్లాక్ ఫ్యామిలీ కొంచెం పర్లేదని నలుగురిలో ఒకళ్ళగా వచ్చాం. వచ్చిన తర్వాత ఊర్లో ప్రత్యేకంగా ఏంటంటే అందరు చేసిన లాగా సాయంకాలం వెళ్తే రచమైన కబుర్లు చెప్పుకోవటాలు, ఇది పేకాట అట్లా కాకుండా ఏదో సంథింగ్ చేయాలని మాకు చిన్నప్పటి నుంచి ఒక ఐటమ్ ఉండేది. కరసాదం నేర్చుకున్నాము. పక్కన ఊర్లో కరాటీ అంటే అక్కడికి వెళ్ళి కరాటీ నేర్చుకున్నాము.
ఇలా మా జీవితం ఏదో సంథింగ్ చేయాలనుకున్న సమయంలో మాకు ఒక ఫస్ట్ మా గురువు ఫస్ట్ అసలు మనలో ఇంత శక్తి ఉందని చెప్పిన గురువు, గొప్ప గురువు ఒక బండరాయి రాయి. అంటే మాకు పెద్దగా సైకిల్ ఇచ్చే గురువులు కానీ ఇట్లాంటివి లేరు. మా ఫాదర్ వలన ప్రాబ్లం కాబట్టి మాకు పెద్దగా అలా ఇచ్చేవాళ్ళు. విలేజ్ పక్క అంటే అసలు జననా జిల్లా ఒక విలేజ్ అది. అంటే నేర్చుకునే సంస్కారం ఉంటే రాయి కూడా గురువు తెలుస్తుందండి. మీలో అది ఉన్నబట్టి అంటే రాయి దేవుడు అంతే కదా, దేవుడే రాయి మనకు తెలుస్తుందా, రాయి దేవుడే సైకాలజీగా. అట్లా మా ఊర్లో ఒక రచ్చబండ దగ్గర పెద్ద 150 kgs పెద్ద రాయి ఒకటి ఉంది, కొంచెం అనీజీగా ఉంటుంది, ఇది సగం బూడిపోయి మట్టిలో ఉంటుంది. కూర్చున్నప్పుడు అందరూ అంటారు ఈ రాయి ఇప్పుడు ఎవరు లేపుతేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేపేవాళ్ళు లేరు అని మాట్లాడుకునేవాళ్ళు. మాకు ఫస్ట్ సైకాలజీ అసలు దీన్ని మనం ఎందుకు లేపకూడదు అని మాకు ఫస్ట్ థాట్ వచ్చింది. పల్లెటూరులో జొన్నానంద తినేవాళ్ళు లేపేవాళ్ళు, ఇట్లా అదే పందింగ్ ఆడేవాళ్ళు. ఒక తరంలో ఇప్పుడు ఎవరు లేపలేదు అంటుండేవాళ్ళు. అసలు మనం ఎందుకు దీన్ని లేపకూడదని ఫస్ట్ మాలో ఒక చిన్న ఉత్సాహం కలిగింది. కైలు చూస్తే కదలలేదు. ఇప్పుడు జనం అందరూ పుంటున్నారు, విలేజ్ ఎగతాలు చేస్తారు కదా, చిన్న కళ్ళు ఇచ్చి ఆంజనేయ స్వామి బెళ్ళ ఒకటి పావలా శివరావు ఒకటి కొనుక్కొచ్చి తిరణాల్లో మెల్ల కొట్టుకొని ఆంజనేయ స్వామిని చూడటం, ఆ బండను కదిలించడం, శక్తి వచ్చిందని ఏదో శక్తి వచ్చిందని చిన్న సైకాలజీగా. గురువు లేరు, మేమిద్దరమే. అట్లా ఒక 1 year నైట్ ప్రాక్టీస్ చేస్తూ మా నాయనమ్మ తెలుసు కొంచెం మంచి పిండి నుండి కలపటం, అన్నం పెట్టడం చేసేది. అట్లా ప్రాక్టీస్ చేసాము. ఒకరోజు అందరూ పండగ రోజు అందరూ కూర్చొని ఉంటే సరే మీ బండ లేపుతానన్నాం. అంటే పని పోటీగా కదా, సరదాగా ఎదవలారు మీరు లేపుతారని అంత పెద్దవాళ్ళంతా ఎగతాలు చేశారు. చూడండి సరే ఇద్దరం చెరోసారి లేపేసి ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. 1 year ప్రాక్టీస్ తెలియకుండానే మనకు రాయే అది ఎలాగనే చెప్పింది మాకు, వీళ్ళు తెలిసిపోయింది. అప్పుడు దాకా మమ్మల్ని ఊర్లో ఒక 0 స్టేజ్గా ఉండేవాళ్ళు. అసలు ఏంటి ఒక టౌన్కి వెళ్ళాలంటే మా నాయనమ్మ ఒక మనిషిని ఇచ్చి సినిమా చూపించుకొని తీసుకురాడే మా పిల్లలు అనేది. అసలు ఏం తెలియని మనుషులు ఒక్క మళ్ళీ రాయి లేపంగానే జనంలో హీరోలాగా అయిపోయాం. ఇప్పుడు అంత మమ్మల్ని చూడటం, ఏం తిన్నారంటే ఎలా లేపారంటాం, నాలో తెలియని ఒక ఈరోజు వచ్చింది. అప్పుడు అనిపించింది మన మనసు పూర్తిగా ఏదైనా తలుచుకుని చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది ఆ బండరాయి మాలో ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. అది ధైర్యాన్ని 17 సంవత్సరాలు 17-18 సంవత్సరాలు ఉంటుందమ్మా. అప్పుడు రామమ్మ లక్ష్మి ఇద్దరు కవలపల్లి పెళ్లికి వచ్చారు. మాకు మా సైజు మా ఊళ్ళో పెళ్లి చేసి విలేజ్లో కొంచెం పిల్లలు పెళ్లి చేస్తే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారని పెద్దగా చదువుల మీద ఉద్యోగాలు అంటే కొంచెం వెయిటింగ్ కానీ పని చేసే వాళ్ళకి వెళ్ళి పెళ్లి చేసేస్తారు. మాకు వచ్చింది పెళ్లి సమయం వస్తే ఇప్పుడు మేము అన్నాం మేము పెళ్లి చేసుకోము, ఏదో సాధించాలన్నాం. మా వాళ్ళకి ఏం సాధిస్తారు మీరు అన్నారు. అది ఏంటని తెలియలా, ఏదో మా లోపల ఏదో ఫైర్ ఉంటుంది. ఇంకేం సాధిస్తారు, 4 గేదెలు కాసుకోండి లేకపోతే 4 ఎకరాలు పొలం వేసుకోండి, ఇంకేం సాధిస్తారంటే లేదు మేము సాధితే మాకు పెళ్ళి వద్దు అన్నాం. అన్నారు సార్ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎలా బయట ప్రపంచానికి వెళ్ళాలి, వీళ్ళు మధ్యన ఉండటం ఏందో మాకు అనైజీగా అనిపిస్తుంది. ఏంది ఇక్కడ ఎందుకు ఉండాలి, మనం ఏదో బయటికి వెళ్ళాలి అంటే ఒక పక్షిగాంగా గూట్లో రెక్కలు వస్తే గూట్లో ఉండలేదు, అది పై ఎగురుతాను ట్రై చేస్తున్నాడు. అలాగా మాకు రెక్కలు వచ్చి బయట ప్రపంచానికి వేసి చూస్తున్నాం. అప్పుడు ఆ గుంటూరులో ఏదో మిలిటరీ సెలక్షన్ జరుగుతుంది ఏదో అని అప్పుడు ఐడియా వస్తే అక్కడికి వెళ్ళాము. లుంగిలు కట్టుకుని వెళ్ళాము. ఆ వాచ్మెన్ కూడా లోపల రానిలేదు. ఇప్పుడు ఇంతకుముందు చదువు లేకపోయినా కానీ వంట చేయడానికి డైవర్స్ తీసుకెళ్ళేవాడు, అది లేదన్నారు. అట్లా ప్రయత్నిస్తున్న సమయంలో మా ఫాదర్ గారి ద్వారానే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని థాట్ మా ఫాదర్ది. రాజు మాస్టర్ గారు కూడా ఆయన కోడి పందాలు పిచ్చి ఉంది, ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారికి. మా నాన్న కోడి పందాలు హెడ్. అలా ఫ్రెండ్షిప్ అయ్యి మా వాడు కొంచెం బండలు అయిపోయారు సార్, కరసాదని తెలుసు. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్తానని వాళ్ళు పెళ్లి చేసుకుని అంటున్నారు, ఏదో సాధించాలంటున్నారు సార్, ఏదో చూడండి సార్ అని ఆయన జాయిన్ చేశారు. ఆయన దగ్గర జాయిన్ చేయడం జరిగింది. మీరు ఇదంతా జొన్న అన్నాలు తినేనా? జొన్న ఇంట్లో జొన్న అన్నం అసలు అంటే వైట్ రైస్ అంటే ఎక్కువగా కాస్ట్లీ కదా, అది కొంచెం దాని మీద ఏదో తక్కువగా జొన్న తిని అంటే మన గేదె కానీ మన ఈయన కానీ దానికి జొన్న ఉడకబెట్టి పెడతాం. దానిలో తినే దానిలో కొంచెం దాన్ని కూడా సగం మేము కూడా తినేవాడు. మా దున్నల దగ్గర కూడా వాటికి కొంచెం పొలవలో ఉడకేసి పెడతాం, అది కూడా కొంచెం తినేవాళ్ళం అనమాట. అంటే వాటిలాగా సమానంగా మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే అదే ఇప్పుడు అదే కదండి, అదే బలం, అదే కదా. అవును. అట్లాగా మేము 87 రాజు మాస్ దగ్గరికి వెళ్తాం.
అప్పుడు చెన్నై తీసుకెళ్దామని 1 year ఆయన అయితే సరదాగా వస్తారులే పోతారులే అనుకున్నాడు. కానీ మేము ఒక మాలి ఏదైనా ఒక కమిటీ అయితే అది వెనక్కి తిరిగేది లేదు. అలాగా ఆయన దగ్గర చేరారు. చెన్నై వెళ్ళారు. 87 వెళ్ళటం జరిగింది. ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ లో 35 rupees ప్యాంట్లు కొనుక్కొని లుంగిలతో వస్తాయంటే అదేనా ప్యాంట్లో వేసుకోవడం అదే ఫస్ట్ టైం అంతే రైల్వే స్టేషన్ లో కొనుక్కొని వేసుకొని వెళ్ళి చెన్నై వెళ్ళి 2 రోజులు ఆడుండి మళ్ళీ రిటర్న్ వచ్చి రైల్వే స్టేషన్ లో ప్యాంట్ లోడ్ తీసుకొని లుంగిలు కొట్టుకుని ఊరి వెళ్ళి ఎగతాళి చేస్తాను. మాకు ప్యాంట్ అలవాటు పడటానికి 1 year పెట్టింది. 6 months 7 months పెట్టింది అనమాట. ప్యాంట్ ఎట్ట నడవాలి ఏంటి అని. అలాగా మా జీవితం చెన్నై చేయటం జరిగింది. రాజు మాస్ దగ్గర అన్ని ఫోన్లు చేయటం జరిగింది.